సో గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనం ఈరోజు 10th క్లాస్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ప్రోజ్ లో ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్. లెటర్ టు గాడ్, దేవుడికి లేఖ రాయడం. మెయిన్ టూ క్యారెక్టర్స్ ఉంటాయి, లెంచో అండ్ పోస్ట్ మ్యాన్. సో టూ మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లెసన్. అందులో లెంచో అని అతను ఒక ఫార్మర్, అతను ఒక రైతు. బాగా వినండి, అతను ఒక రైతు. హీస్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ లోన్ హౌస్ ఆన్ ది క్రస్ట్ ఆఫ్ ఏ స్మాల్ హిల్. అతని ఫ్యామిలీ చాలా ఒక లోన్ హౌస్ లో ఉంటారు, అంటే ఎవ్వరు పక్కన లేకుండా ఒంటరి ప్రదేశం ఉన్న హౌస్. క్రస్ట్ అంటే పై భాగం, అంటే కొండపైన కానీ ఒక ఇల్లు, ఒక స్మాల్ హిల్, ఒక కొండపైన ఎవ్వరు లేని ప్రదేశంలో ఒక లోన్ హౌస్ లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. అతను ఒక ఫార్మర్. అతను ఎక్కడ ఉంటారు? అతను ఒక లోన్ హౌస్, ఒంటరిగా ఉన్న ఒక హౌస్ లో కొండపైన. క్రస్ట్ అంటే కొండపైన, కొండపైన టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఆఫ్ ది హిల్ అని పై భాగం అంటారు క్రస్ట్. అక్కడ హిల్, ఒక స్మాల్ హిల్ పైన పై భాగంలో ఉంటారు. దేర్ సోల్ ఇన్కమ్, అతను ఒక సోల్ ఇన్కమ్, అతను ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మొత్తం అంతా వాజ్ దేర్ కార్న్ క్రాప్. అంటే కార్న్ క్రాప్ అంటే ఏంటి? మొక్కజొన్న పంట ఉంటది కదా, ఆ మొక్కజొన్న పంటతోనే అతను ఒక జీవనం అనేది, ఉపాధి అనేది అతనికి కలుగుతుంది. సో అతను ఒక ఉపాధి అంతా దేని మీద వస్తుంది? కార్న్ క్రాప్ నుంచి వస్తుంది. దట్ ఇయర్ ది ప్లాంట్స్ గ్రూ వెల్. సో ఆ ఇయర్ ప్లాంట్స్ చాలా బాగా పెరిగాయి. బట్ దే దెన్ బ్యాడ్లీ నీడెడ్ అట్లీస్ట్ షవర్. అతనికి ఇప్పుడు ఆ పంట పండాలంటే ఒక చినుకులు, వర్షం అనేది కురవాలి. వర్షం కురిస్తేనే అతను ఒక పంట అనేది పండుతుంది. సో లెంచో డిడ్ నథింగ్, కానీ అతను ఏమీ చేయలేడు. కానీ ఒకటి మాత్రమే చేయగలడు, వర్షం అనేది దేవుడి కృపతో కురుస్తుంది, కానీ అతను ఏమీ చేయలేడు. కానీ అతను ఎప్పుడు కూడా సా అట్ ది స్కై, ఆకాశం కాస్త అలా చూస్తూనే ఉంటాడు. ఫర్ క్లౌడ్స్ కాస్త చూస్తూనే ఉంటాడు. ఎందుకు చూస్తాడు? టు కమ్ షవర్ ఆన్ దర్ ఫీల్డ్స్. అతను ఒక పంటల మీద వర్షపాతం అనేది వస్తుందా? షవర్ అంటే చిన్న జల్లు, ఆ జల్లు వస్తుందా లేదని అలా అస్తమన కళ్ళు కాయలు కాచే వరకు అలా చూస్తూనే ఉంటాడు. ఎక్కడ చూస్తాడు? పైన ఆకాశం చూస్తూ ఉంటాడు. వన్ ఫైన్ ఈవినింగ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం కురడం అనేది మొదలైంది. లెంచోస్ జాయ్ న్యూ నో బౌండ్స్. అతను ఒక ఆనందం. జాయ్ అంటే ఏంటి? అతను ఒక ఆనందం. అసలు నో బౌండ్స్ అంటే అంతు చిక్కలేనిది. సో హద్దులు లేవు, అతను ఒక ఆనందానికి హద్దులు అనేవి లేవు. నో బౌండ్స్ అంటే హద్దులు లేకపోవడం. హీ డిస్క్రైబ్ ది రెయిన్ డ్రాప్స్ యాజ్ న్యూ కాయిన్స్ ఆఫ్ కరెన్సీ. అతను ఏమైనా డిస్క్రైబ్ చేశారంటే ఈ యొక్క రెయిన్ డ్రాప్స్ ఏవైతే పడుతున్నాయో, ఈ రెయిన్ డ్రాప్స్ అనేవి ఒక న్యూ కాయిన్స్ ఆఫ్ కరెన్సీగా అతను అనుకుంటాడు. దట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ ది రెయిన్. సో ఆ విధంగా అతను రెయిన్ కి అలాంటి వాల్యూ ఇస్తున్నాడు. ఇది బట్ లెంచోస్ జాయ్ వాజ్ షార్ట్ లివ్డ్. కానీ అతని ఆనందం కొంతకాలం వరకే ఉన్నది. ఎందుకంటే ది రెయిన్ షూన్ టర్న్ ఇంటూ సివియర్ హెయిల్ స్టామ్. అప్పుడే చెప్పాను, వర్షం అనేది కొంచెమే కురవాలి. కానీ ఆ వర్షం ఎలా కురిసిందంటే ఒకేసారి వడగాల్లో కురిసింది. అది వల్ల మొదటికే మోసమైంది. ది రెయిన్ షూన్ టర్న్ ఇంటూ సివియర్ హెయిల్ స్టామ్. సో ఒకేసారి వర్షం కొద్ది కురిస్తే ఓకే, పంట బాగా పండుతుంది. కానీ ఆ వర్షం ఒకసారి ఏమైంది? వడగాల్లగా. హెయిల్ స్టామ్ అంటే చాలా చాలా ఎక్కువగా అనేది కురిసింది. వడగాళ్ళ వాన్ అంటారు కదా, అది. సో దట్ హెయిల్ స్టామ్ రెడ్యూస్డ్ ది కార్న్ క్రాప్. మొత్తానికి ఆ హెయిల్ స్టామ్ వల్ల మొత్తం తన ఒక మొక్కజొన్న పంట అంతా కూడా తగ్గిపోయింది. సో టు నథింగ్, అసలు ఏమి కాకుండా పోయింది. సో దట్ మీన్స్ దే హ్యాడ్ టు షో ది సీడ్స్ అగైన్. తనకు అనుకో మళ్ళీ ఆ కార్న్ క్రాప్ పండాలి, రావాలి అంటే మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ జల్లాలి. న్యూ క్రాప్ కుడ్ బి హార్వెస్టెడ్. పంట కోత. సో మళ్ళీ పంట కోత ఎప్పుడే మళ్ళీ విత్తనాలు వేయాలి, మళ్ళీ వస్తాయి, సీడ్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ న్యూ క్రాప్ అనేది వస్తుంది, మళ్ళీ ఆ పంట కోత అనేది వస్తుంది. అలా చేయాలని చాలా పెద్ద ప్రాసెస్. సో దానివల్ల అతను చాలా బాధపడతాడు. లెంచోని చాలా బాధపడతాడు. అతను ఏమనుకుంటాడు? వర్షం కొద్ది కురిస్తే చాలు, హ్యాపీగా బాగుంటది, మళ్ళీ కార్న్ క్రాప్ బాగా వస్తుంది, మనం బాగా బిజినెస్ అది బాగా చేయొచ్చు అనుకుంటాడు. కానీ ఆ వర్షం కాస్త ఒకేసారి హెయిల్ స్టార్మ్ గా చాలా పెద్దగా, చాలా ఎక్కువగా అయిపోయింది. దానివల్ల మొదటికి మోసం రావడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. సో మళ్ళీ విత్తనాలు వేయాలి, మళ్ళీ ఆ విత్తనాలు వేస్తేనే న్యూ క్రాప్ అనేది వస్తుంది, పంట కోతకని అనుకుంటాడు. దే హ్యాడ్ టు గో హంగ్రీ. సో ఇంకా ఆకలి బాధ పట్టాలి. ఇంకా ఆకలి బాధ కదా పట్టాలి. మరి అతను ఆదా ఉపాధి అంతా కూడా కార్న్ క్రాప్ మీద ఉంది. ఎప్పుడైతే కార్న్ క్రాప్ నశించిందో దే హ్యాడ్ టు గో హంగ్రీ, ఇంకా ఆకలి బాధకు అతను వెళ్ళాలి. లెంచోస్ ఫ్యామిలీ బిలీవ్డ్. కానీ లెంచోస్ ఫ్యామిలీ ఒకటి మాత్రం నమ్ముతారు, బిలీవ్ దట్ గాడ్ సీస్ ఎవ్రీథింగ్. లెంచోస్ ఫ్యామిలీ ఏమని నమ్ముతారంటే దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు, దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు. దేర్ ఫెయిత్ ఇన్ గాడ్ వాజ్ ఇన్మెజరబుల్. లెంచోకి పట్ల దేవుడి పట్ల ఉన్న పైటి చాలా ఆ ఒక భక్తి ఇమ్మెజరబుల్, అంటే లెక్కలేనంత. ఇమ్మెజరబుల్ అంటే అంత చిక్కలేకుండా ఉంటాయి కదా, అలా అనమాట. దే న్యూ గాడ్ నెవర్ లెట్ హిస్ చిల్డ్రన్ డై ఆఫ్ హంగర్. తను ఏమనుకుంటాడంటే దేవుడు ఎప్పుడు కూడా మా పిల్లల్ని ఆకలితో ఉంచడు, తమ పిల్లల్ని ఆకలితో
ఉంచడు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు. దేవుడి పట్ల అంత విశ్వాసం లెంచోకి ఉంటది. దేర్ ఫెయిత్ ఇన్ గాడ్ కుడ్ బి మూవ్ మౌంటైన్స్. అతనికి దేవుడి పట్ల ఉన్న భక్తి హిమాలయ పర్వతాలను కూడా కదిలించవచ్చు. అంత భక్తి అతని పట్ల ఉన్న దేవుడి పైన అంత భక్తి అతనికి ఉంటది. అతను ఒక భక్తి ఎలా ఉందంటే ఆ సాక్షాత్తు శివుడు ఉన్న హిమాలయ పర్వతాలు కూడా కదిలించే విధంగా ఉంటాయి. లెంచో థాట్ ఫర్ ఎ వైల్ అండ్ డిసైడెడ్ టు రైట్ లెటర్ టు గాడ్. సో ఇదంతా ఆలోచిస్తాడు లెంచో. మొత్తానికి ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి మనకి అసలైన కథ మొదలవుతుంది. అతను అనుకొని ఏమనుకుంటాడు, రైట్ లెటర్ టు గాడ్, దేవుడికి ఒక లెటర్ రాయాలని అనుకుంటాడు. సో ఆ లెటర్ లో ఇన్ దట్ లెటర్ హీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్రిటికల్ కండిషన్. ఆ లెటర్ రాసి ఆ లెటర్ లో హీ ఎక్స్ప్లెయిన్ హీస్ క్రిటికల్ కండిషన్. అతను ఒక క్రిటికల్ కండిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ రిక్వెస్టెడ్ అండ్ ప్రాధాయపడతాడు హిమ్ టు సెండ్ హిమ్ 100 pesos ఇమీడియట్లీ. సో దేవుడికి ఇంక కోపంతో బాధతో ఒక రోజు దేవుడికి లెటర్ రాస్తాడు. అతను ఒక క్రిటికల్ కండిషన్ కోసం. తర్వాత రిక్వెస్ట్ చేస్తాడు, దేవుడికి 100 pesos ఇమీడియట్లీ పంపించమంటాడు. పెసోస్ అంటే వన్ కైండ్ ఆఫ్ అమౌంట్. 100 pesos అంటే 454 ఇండియన్ రూపీ కింద కౌంట్ అవుతుంది. అలాగే 100 pesos పంపించమంటాడు. ఎందుకంటే అతను కాన్ క్రాప్ అనేది మొత్తం రచించింది దానికోసం చెప్తాడు. తర్వాత ఇప్పుడు లెసన్ మీకు అర్థమైందా? ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. లెంచ్ అనే అతను ఒక ఫార్మర్. అతను ఒక చిన్న ఇంట్లో, అతను ఒక లోన్ హౌస్ లో కొండపైన ఉంటాడు. అతని ఇన్కమ్ మొత్తం కూడా కార్న్ క్రాప్ మీద అతని ఇన్కమ్ అనేది ఉంటది. ఒక రోజు ఏమొచ్చి ఒక వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వర్షం పడితే మాత్రం వర్షం క్లౌడ్స్ కాసి అన్ని చూస్తూ ఉంటాడు. ఆ వర్షం పడితే అతను కార్న్ క్రాప్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఆ వర్షం కోసం చూస్తాడు, దేవుడి కల్లా దండం పెట్టుకుంటాడు. కానీ అతను ఒక ఆనందం కొంతకాలం వరకు ఉంటుంది. ఎందుకంటే ఆ వర్షం అనేది ఒకేసారి ఎక్కువగా హెయిల్ స్టమ్ కురుస్తుంది. ఆ హెయిల్ స్టమ్ కురడం వల్ల మొత్తం కార్న్ క్రాప్ అంతా కూడా నశిస్తుంది, రెడ్యూస్ అయిపోద్ది. సో ఇంకా అతని ఫ్యామిలీ మొత్తం ఆకలి బాధ పడుతుంది. అప్పుడు లెంచో ఫ్యామిలీ మాత్రం ఒకటి నమ్ముతుంది. ఏమని నమ్ముతుంటే ప్రతిదీ దేవుడు చూస్తాడు, దేవుడు మనకి ఖచ్చితంగా దారి చూపిస్తాడు, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు ఆకలితో ఉంచాడు అని దేవుడి పట్ల విశ్వాసం అతనికి హిమాలయ పర్వతాలు కదిలించినంత భక్తి అతనికి ఉంటది. సో ఆ విధంగా అతను ఏం చేస్తాడు, తను ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ లో అతను క్రిటికల్ కండిషన్ కోసం చెప్తాడు, కార్న్ క్రాప్ కోసం నశించిందని. తర్వాత రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ దేవుడికి రిక్వెస్ట్ చేసి 100 pesos నాకు పంపించిన ఇమీడియట్లీ గానీ కోరుకుంటాడు. 100 pesos అంటే ఇండియన్ రూపీ కింద కన్వర్ట్ చేస్తుంది 454 rupees అని అర్థం. సో అది కవర్ లో హీ రోడ్ టు గాడ్, దేవుడికి రాస్తాడు. వెన్ ది పోస్ట్ మ్యాన్ సా ది అడ్రస్, పోస్ట్ మ్యాన్ వెంటనే మరి లెటర్ రాసిన ఆ అడ్రస్ పోస్ట్ మ్యాన్ చూస్తాడు కదా. సో వెంటనే పోస్ట్ మ్యాన్ దేవుడికి అనే టు గాడ్ అని అక్కడ చూడగానే అక్కడ పోస్ట్ మ్యాన్ కథలో చెప్పిన సెకండ్ క్యారెక్టర్, 2 characters లో సెకండ్ క్యారెక్టర్ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. సో ఆ అడ్రస్ చూడగానే వెంటనే ఈ లాఫ్డ్ హార్టిలీ అంటే హృదయపూర్వకంగా ఫుల్ గా నవ్వుకుంటూ ఉంటాడు పోస్ట్ మ్యాన్. అయితే దేవుడికి రాసిన లెటర్ ఇతను పిచ్చా అనే విధంగా అతను ఫన్నీగా నవ్వుకుంటాడు. హీ షోడ్ ఇట్ టు పోస్ట్ మాస్టర్. వెంటనే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, తను రాసిన లెటర్ అతను ఒక హెడ్ ఉంటాడు కదా పోస్ట్ మాస్టర్ కి, ఆ పోస్ట్ మ్యాన్ అతను ఒక పోస్ట్ మాస్టర్ కి చూపిస్తాడు. ఈస్ టూ లాఫ్డ్ ఫస్ట్. మళ్ళీ అతను ఒక పిచ్చి చేస్తే అతను వెర్రితనాన్ని చూసి అతను కూడా నవ్వుతాడు. పోస్ట్ మాస్టర్ ఇద్దరు నవ్వుకుంటారు. బట్ ఇమీడియట్లీ టర్న్ సీరియస్. కానీ పోస్ట్ మాస్టర్ కొద్దిగా చాలా మంచి వ్యక్తి. సో పోస్ట్ మాస్టర్ కానీ తర్వాత బట్ ఇమీడియట్లీ టర్న్ సీరియస్ అవుతాడు. హీ వాస్ టచ్డ్ బై లెంచోస్ ఫెయిత్ ఇన్ గాడ్. పోస్ట్ మాస్టర్ కి ఒకటి మాత్రం బాగా నచ్చుతుంది. లెంచో దేవుడి పట్ల విశ్వాసం, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని చూసి ఆ పోస్ట్ మాస్టర్ కి హార్ట్ టచ్ అవుతుంది. మంచి ఒక ఒపీనియన్ అతనికి వస్తుంది పోస్ట్ మాస్టర్ కి. హీ వాజ్ మూవ్డ్ ఇన్ టు యాక్షన్. వెంటనే టు ఎన్ష్యూర్ లెంచోస్ ఫెయిత్ ఇన్ గాడ్ రిమైన్డ్ ఇన్ టాక్ట్. సో హీ వాజ్ మూడ్ అసలు కదులుతాడు, యాక్షన్ లో దిగుతాడు. లెంచోకి దేవుడి పట్ల నమ్మకాన్ని ఎలాగైనా నేను దృఢపరచాలి, ఆ భరోసాని ఇస్తాడు, దృఢపరచాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఫెయిత్ ఇన్ గాడ్ రిమైన్డ్ ఇన్ టాక్ట్. టాక్ట్ అంటే ఎబిలిటీ టు డీల్ పీపుల్ వితౌట్ అప్సెట్టింగ్. అంటే మనుషుల్ని అప్సెట్ చేయకుండా వాళ్ళ కోరికలు తెచ్చాలి, అంటే మనుషులకి బాధ పెట్టకుండా వాళ్ళని ఉంచాలి. ఆ విధంగా టాక్ట్ అంటే అది మీనింగ్. సో లెంచో కూడా బాధ పెట్టకుండా ఉండడం కోసం ఈ పోస్ట్ మాస్టర్ చాలా ప్రయత్నిస్తాడు. బట్ టు డూ దట్ ఈ నీడెడ్ 100 pesos. కానీ అప్పుడు అలా లెంచో ఆనందంగా ఉండాలి. టాక్ట్ అంటే ఏంటి, మనుషుల్ని సంతృప్తి చేయాలి, ఆనందపరచాలి, అప్సెట్ చేయకుండా. సో అప్పుడు లెంచో ఆనందపడే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, అతనికి 100 pesos అనేది ఇవ్వాలి. సో 100 pesos ఇవ్వాలి. దానికోసం ఇతను హీ రిమైన్డ్ అంటే సంస్థ, అతను ఒక సంస్థలో, అతను ఆర్గనైజేషన్ లో ఈ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్ అండ్ ఫ్రెండ్స్. అతను ఒక మనీ ఎంప్లాయీస్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక్లూడింగ్ హిస్ ఓన్ కంట్రిబ్యూషన్. తను కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు, తను పాలు పంచుకోవడం కంట్రిబ్యూషన్ అంటే. ఇట్ కమ్ టు 70 pesos. అలాగా 100 pesos రావు, బట్ 70 pesos అనేవి వస్తాయి అతనికి ఇవ్వడానికి. సో ఓన్లీ 70 pesos వరకు కూడే. సో లెంచో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా ఆనందపడి చాలా చాలా
హ్యాపీగా అదొక కంటెంట్మెంట్, చాలా సంతృప్తిగా ఆ 70 pesos ఈ పుట్ దట్ మనీ ఇన్ ద ఎన్వలప్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఇట్ పేపర్ అండ్ సైన్డ్ గాడ్. సో ఏం చేస్తారంటే ఒక ఎన్వలప్ కవర్ లో ఆ మనీ అనేది పెట్టి అండ్ పుట్ ఇట్ ఇన్ పేపర్, ఒక పేపర్ లో పెట్టి మళ్ళీ దేవుడు పంపాడని సైన్డ్ గాడ్, దేవుడు సంతకం పెడతాడు. లెంచో లేటర్ కేమ్ టు ది పోస్ట్ ఆఫీస్ టు కలెక్ట్ హిస్ లెటర్. తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు, ఆ లెటర్ కలెక్ట్ చేసుకుంటాడు లెంచో. హీ వాజ్ గివెన్ ది లెటర్ ఫ్రమ్ గాడ్. సో అనుకుంటాడు మనసులో, సో దేవుడు నాకు లెటర్ పంపించాడు హమ్య అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు వెంటనే అసలు లెటర్ పంపించారు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ దేవుడు పంపించే విధంగా పంపిస్తాడు. ది పోస్ట్ మాస్టర్ వాజ్ ఈగర్ లుకింగ్ అట్ లెంచోస్ ఫేస్. సో పోస్ట్ మాస్టర్ ఆ లెంచో ఫేస్ అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అన్నం పెడితే వాళ్ళొక ఫేస్ చూస్తే మనకు అదొక తెలియని ఒక ఆనందం. ఆ ఒక ఆనందం లెంచోస్ ఫేస్ లో ఎలా ఉంటుందని పోస్ట్ మాస్టర్ చాలా ఈగర్ వెయిట్ చేస్తూ ఉంటారు టు సీ సర్ప్రైజ్. దేర్ వాజ్ నో సచ్ ఫీలింగ్స్ ఆన్ లెంచోస్ ఫేస్. కానీ ఆ లెటర్ ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా, బట్ దేర్ వాజ్ నో సచ్ ఫీలింగ్స్ ఆన్ లెంచోస్ ఫేస్. కానీ లెంచోస్ ఫేస్ ఎటువంటి హ్యాపీనెస్ కూడా లేదు. హీ కౌంటెడ్ ది మనీ, రాంగ్ పడింది, కౌంటెడ్ ది మనీ కౌంట్ చేస్తాడు. వెంటనే ఈ కౌంటెడ్ ది మనీ, లెంచ్ మనీ కౌంట్ చేస్తాడు. తర్వాత అతను చాలా కోపంగా అయిపోతాడు. చాలా ఈ బికెమ్ యాంగ్రీ, ఆనందపడేవాడు ఒకేసారి కోపం అయిపోతాడు. సారీ, ఆనందపడేవాడు ఒకసారి ఏమవుతాడు, కోపం అయిపోతాడు మనీ కౌంట్ చేసిన తర్వాత. ఈ ఇమీడియట్ లోడ్ అనదర్ లెటర్ టు గాడ్. మళ్ళీ వెంటనే ఇంకొక లెటర్ రాస్తాడు దేవుడికి. ఇన్ ఇట్ ఏమంటే రాస్తాడంటే ఈ ఆస్క్డ్ ఫర్ ది రిమైనింగ్ 30 pesos. అదేంటి, నేను 100 pesos అడిగితే నువ్వు 70 pesos పంపించావు, మరి రిమైనింగ్ 30 pesos ఏది దేవుడా అని దేవుడు మళ్ళీ సెకండ్ లెటర్ రాస్తాడు. ఈ రిక్వెస్టెడ్ గాడ్ టు నాట్ సెండ్ దట్ మనీ త్రూ మెయిల్ యాజ్ ఎ పోస్ట్ ఆఫీస్ పీపుల్ వేర్ బంచ్ ఆఫ్ క్రూక్స్. సో మీరు నాకు రిమైనింగ్ 30 pesos పంపించాలి, కానీ అది దయచేసి మీరు మనీ పంపిస్తే త్రూ మెయిల్ యాజ్ ఏ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రం అది పంపించొద్దు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ మీరు ఎక్కువ పంపిస్తే అతను 30 pesos నొక్కిశారు. సో పోస్ట్ ఆఫీస్ పీపుల్ వేరే బంచ్ ఆఫ్ క్రూక్స్, అంటే దొంగల ముఠ. క్రూక్స్ అంటే నిజాయితీ లేని వాళ్ళు. సో దొంగల ముఠలా ఉన్నారు వాళ్ళు, మనీ అనేది తీసుకుంటున్నారు, స్టోల్ చేస్తున్నారు. సచ్ వాజ్ లెంచోస్ ఫెయిత్ ఇన్ గాడ్. సో నేను మీ పట్ల నమ్ముతాను, మీ పట్ల విశ్వాసంగా ఉంటాను, కానీ మీరు వేరే వాళ్ళ పట్ల నేను ఉండలేను. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మీరు నాకే పంపించండి, దయచేసి పోస్ట్ మ్యాన్ నుంచి మాత్రం లెటర్ మాకు పంపించొద్దు మనీ అని. అండ్ ఆన్ సీయింగ్ దట్ లెటర్ సో అని రాస్తాడు. వెంటనే పోస్ట్ మాస్టర్ ఏం మాటలు తెలియక స్పీచ్లెస్, అంటే మాటలు రాకుండా అలా ఉండిపోతాడు. అతనేమనుకుంటాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, లెంచో నేను డబ్బులు పంపించాను అనుకుంటాడు. కానీ ఇతనేమనుకుంటాడు, నేను ఇంకా తిరిగి ఇతనికే మళ్ళీ రివర్స్ కొట్టింది, సో నేను ఇంకా డబ్బులు తీసుకున్నట్టుగా నన్ను బ్లేమ్ చేశారని పోస్ట్ మాస్టర్ మాటలు రాకుండా అలా ఉండిపోతాడు. సో ఇది లెసన్. ఈ లెసన్ ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. లెంచ్ అని అతను ఒక ఫార్మర్. అతను ఒక ఇల్లు ఒక కొండపైన పై భాగంలో, క్రస్ట్ అంటే కొండపైన ఉంటది. అతని ఇన్కమ్ మొత్తం కూడా పంట, కార్న్ క్రాప్ అంటే మొక్కజొన్న పంట. ఆ ఒక ఐర్లో చాలా అతను పంట బాగా కురవాలి, వర్షం పడాలి, జస్ట్ చినుకులు షవర్స్ లా పడాలి. కానీ దానికోసం దేవుడికి ప్రార్థిస్తాడు, ఆకాశం కాసి చూస్తాడు, అలా వర్షం కాసి చూస్తాడు, ఎంతకీ వర్షం అనేది కురదు. కానీ ఒకరోజు ఈవినింగ్ మాత్రం వర్షం అనేది కురుస్తుంది. కురిసిన తర్వాత కొద్ది కురుస్తుంది, కానీ అతను ఆనందం కొంతకాలం ఉంటుంది, తను ఆనందపడిపోతాడు వర్షం కురగానే. కానీ ఆ వర్షం అనేది కొంతవరకే ఉంటది. తర్వాత ఒకేసారి వడగాలి వాన, హెయిల్ స్టామ్ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే హెయిల్ స్టామ్ అనేది వస్తుందో మొత్తం కొలాప్స్, డిస్ట్రాయ్ అయిపోద్ది మొత్తం అతని పంట అంతా కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి సర్వనాశనం అయిపోద్ది. తర్వాత అతను చాలా బాధపడి దేవుడి పట్ల విశ్వాసంతో అలా ఉండిపోతూ ఉంటాడు. దేవుడే దారి చూపిస్తాడు, దేవుడు తన పిల్లల్ని ఆకలితో ఉంచడానికి దేవుడి పట్ల అలా విశ్వాసంతో దేవుడికి లెటర్ రాయడం మొదలు పెడతాడు. ఆ లెటర్ లో దేవుడా నేను తన ఒక క్రిటికల్ కండిషన్ అంతా చెప్తాడు, తన జరిగిన బాధ అంతా చెప్తాడు. అంతా చెప్పి ఏమని చెప్తాడు అంటే, నేను ఇప్పుడు నీ బిడ్డ ఇలా ప్రాబ్లం ఉన్నాడు, నాకు 100 pesos పంపించు. పెసోస్ అంటే 1 రూపీస్ అమౌంట్, మన ఇండియన్ రూపీలో 454 రూపీస్ కింద లెక్క అది 100 pesos అంటే. సో పంపించు అని చెప్తాడు. వెంటనే దేవుడు ఏమో పంపిస్తాడు. వెంటనే అది ఒక పోస్ట్ మ్యాన్ తీసుకుని నవ్వుతాడు, చాలా దారుణం నవ్వి ఆ పోస్ట్ మాస్టర్ చూపిస్తాడు. ఆ పోస్ట్ మాస్టర్ కూడా నవ్వుతాడు, ఇతను ఏంటి చాలా పిచ్చి ఉన్నాడు, ఫ్రీకీ పర్సన్ లా ఉన్నాడు అని చెప్పి నవ్వుతాడు. నవ్వుతే వెంటనే పోస్ట్ మాస్టర్ ఫస్ట్ నవ్వుతాడు, తర్వాత చాలా జాలి పడతాడు, బాధపడతాడు. ఎందుకు బాధపడతాడంటే అతను దేవుడి పట్ల అంత భక్తి ఉంది, అతనికి దేవుడి పట్ల అంత భక్తి ఉందని చెప్పి అతను చాలా బాధపడి, సరే ఏం పోయింది, మనమే దేవుడు రాసిన లెటర్ రాద్దామని చెప్పి అతను ఒక 100 pesos మనీ అనేది కలెక్ట్ చేస్తాడు. అలా అందరి దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తాడు. తన ఒక సంస్థలో, తన ఒక కొలీగ్స్ దగ్గర, తన ఒక ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి అలా 70 pesos వరకు కలెక్ట్ చేస్తాడు. కానీ మిగతా 30 pesos అని కుదరలే. సో పోలే, ఇది చాలు, ఎన్వలప్ కవర్ లో ఈ 70 pesos పెట్టి అదే పోస్ట్ మ్యాన్ చేత పంపిస్తాడు. తర్వాత పోస్ట్ మ్యాన్ కి చెప్తాడు అతను ఒక ఎలా ఉంది, అతను ఒక ఆనందం, లెంచో ఆనందం చూడాలి, కళ్ళతో చూడాలి. అతనికి 70 pesos లెటర్ లో చూడగానే దేవుడి పట్ల ఇంకా అతని భక్తి పెరుగుతుంది,
ఇంకా ఆనందపడతాడు, మెచ్చుకుంటాడని చాలా అదొక సమ్ కైండ్ ఆఫ్ ఇంతూసియాస్టిక్ తో చెక్ చేస్తాడు అతన్ని. కానీ అతను 70 పెసోస్ ఫస్ట్ డబ్బులు కౌంట్ చేయగానే అతను ఫుల్ కోపం పడిపోయి మళ్ళీ దేవుడు లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, నేను 100 పెసోస్ అడిగాను కానీ నువ్వు నాకు 70 పెసోస్ పంపించావు దేవుడా, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి, కానీ నువ్వు బాగానే పంపించుంటావులే, కానీ నువ్వు పంపించిన తర్వాత ఈ డబ్బులు పోస్ట్ మ్యాన్ గానీ నొక్కిసి ఉండొచ్చు, ఈసారి నువ్వు కనుక ఎప్పుడైనా మనీ పంపిస్తే నాకు దయచేసి పోస్ట్ మ్యాన్ నుంచి పంపించొద్దు, డైరెక్ట్ గా నాకే పంపించని చెప్తాడు. ఇది ఇప్పుడు వెంటనే పోస్ట్ మ్యాన్ చాలా బాధపడి, నేను ఎంత మంచి చేద్దాం అనుకుంటే రివర్స్ నాకే దెబ్బ తగిలింది అని చెప్పి చాలా బాధపడి అతను ఒక స్పీచ్ లెసన్ మాటలు లేకుండా అయిపోతాడు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో మెయిన్ థీమ్ ఈ లెసన్ కి ఏంటంటే లెటర్ టు గాడ్, ఫెయిత్ ఆఫ్ పీపుల్ ఇన్ గాడ్. ఈ ప్యాసేజ్ లో మీకు ఎక్కువ వస్తుంది. సో ఈ స్టోరీ ఎక్కువ దేనికోసం చెప్తే ఫెయిత్ ఆఫ్ మనుషులకి దేవుడి పట్ల భక్తి కోసం బాగా చెప్తుంది. గాడ్ విల్ నాట్ లెట్ దెమ్ డై, హీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ నీడ్. సో స్పిరిచువల్ డైటీస్ అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడు కూడా పోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ప్రిన్సిపల్ తో ఈ యొక్క లెసన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు నేను నీట్ గా ప్లేలిస్ట్ లో పెడతాను, సో చూడండి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.